నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను పిన్ని కృతజ్ఞతగా అన్నాడు. శర్మ అన్నట్టుగా 4 రోజుల్లో ఇవ్వకపోయినా వారం నాటికి వడ్డీతో సహా ఇచ్చాడు. శర్మ అన్నట్టు 4 రోజుల్లో ఇవ్వకపోవటంతో కుసుమకు కంగారు పడిన మాట నిజం. అడగనా మాననా అని గుంజాటన పడుతోంది. అంతలో శర్మ వారం రోజుల్లో వడ్డీ కూడా ఇచ్చాడు. దాంతో కుసుమ ఉబ్బి తబ్బిపోయింది. ఇంకా నయం అడిగానుగాను అనుకుంది. నాకు వడ్డీ ఎందుకురా అంది పైకి. ఏమో అతనే ఇమ్మన్నాడు. నేనడగలేదు. నువ్వు అడగలేదు. వచ్చిందాన్ని ఎందుకు కాదనాలి? సమయానికి నువ్విచ్చావు అదే మహాభాగ్యం అన్నాడు. ఆ తర్వాత 1000 అడిగాడు. 15 రోజుల్లో ఇస్తానన్నాడు. కుసుమ సందేహించకుండా ఇచ్చింది. 10 రోజుల్లోనే తిరిగి ఇచ్చేశాడు. కుసుమకి శర్మ మీద చాలా నమ్మకం ఏర్పడిపోయింది. ఒకరోజు కుసుమ శర్మని అడిగింది. ఏరా శర్మ, నీకేమైనా చాలా ఇస్తున్నాడా? నీ మెతకతనం చూసి సందేహంగా ఆగిపోయింది. ఎందుకివ్వడు పిన్ని, అమ్మకి నెల నెలా పంపుతున్నాను అన్నాడు. ఆ సాయంత్రం కుసుమకి మంచి చీర, జాకెట్టు, బట్ట, పిల్లలకి బొమ్మలు, బట్టలు, రాజేంద్రకి మంచి పెన్ను తెచ్చి ఇచ్చాడు. కుసుమ సంతోషం వర్ణనాతీతం. ఒక్కనాడు అభిమానంగా ఒక జాకెట్ లబ్దన్నా తెచ్చి ఇచ్చాడా శేఖరం. ఎలాగైనా తన వాళ్ళనుకున్న ఆపేక్షలు వాళ్ళెందుకుంటాయి అనుకుంది. ఆ రోజు రాజేంద్రతో అంది కూడా. శేఖరం ఎప్పుడు ఏమీ సరదాగా తేలేదని. ఇలాగే రోజులు చాలా నేర్పుగా లాక్కొస్తున్నాడు శర్మ. ఇన్ని రోజుల్లో ఇస్తానని చెక్కు మారలేదని, బ్యాంకుకి టైం అయిపోయిందని, సమయానుకూలంగా ఏదో ఒకటి చెప్పి కుసుమ దగ్గర నుండి డబ్బు పట్టుకెళ్ళటం, నమ్మకంగా అన్నదానికి 2-3 రోజులు ముందుగానే ఆవిడ దోసిట్లో పోయటం.